కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనం వచ్చేసి నెల్లూరు మైపాడు గేట్ దగ్గర జరుగుతున్న తెప్పోత్సవంలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఏమాత్రం తగ్గకుండా భక్తులందరూ కూడా నెల్లూరు నలుమూలల నుంచి కూడా కదిలి వచ్చి ఈ తెప్పోత్సవం భాగంలో అయితే పాల్గొంటూ ఉన్నారు. భక్తులు అయితే కూడా వేలాది మంది అయితే కదిలి రావడం జరిగింది. ఇది ఎక్కడ కూడా భక్తులకు ఆటంకాలు కలగకుండా కూడా ప్రతి ఒక్క చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అనమాట. పూజా కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆ విశేషం ఏంటో చూస్తాం బాగండి. బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే యొక్క ఈ పండుగ, ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్ష పైగా భక్తులు వస్తారనేది ఎస్టిమేషన్. 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2014 ఇక్కడికి వస్తే ఆ రోజు అజీజ్ గారు మేయర్. ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది, అంత బుడద, మట్టి, ఇరును అంతా. ఆ రోజు ఇమ్మీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం, వెంటనే చక్కటి ఘాటు కట్టారు. నేను మొన్న వచ్చి ముందు వెరిఫై చేశాను, చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కడితే ఇంకా బాగుంటుంది, భక్తుల్లాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం, దాని మీద అధికారులకు ఆదేశించాను. వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని కూడా చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సో ఈ తెప్పోత్సవంలో భాగంగా అయితే కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే కూడా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మావిడేల మధు గారు అయితే ఉన్నారు. పూర్తి సమాచారం అయితే వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. ఏ విధంగా ఉంది చూస్తే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది కార్యక్రమాలన్నీ కూడా. ఎలా ఉండబోతుందన్న ఈరోజు ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే గతంలో 2014, 2019లో పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. అప్పుడు మేమందరం కూడా కార్పొరేటర్లుగా ఉన్నాం. అప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసాం. దాని తర్వాత కొద్దిగా తగ్గుముఖం పడింది వైసీపీ గవర్నమెంట్లో. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాగానే ఈరోజు మీరు మీడియా మిత్రులు కూడా చూడొచ్చు, ఈ లైటింగ్ కానీ బ్రహ్మాండంగా ఎట్లా చేశారో, ఇక్కడ అమ్మవారికి స్వామి గారికి ఎలా డెకరేషన్ చేసినారో, ఈరోజు కేపీఆర్ ఫంక్షన్ హాల్లో ఎలా డెకరేషన్ చేసినారో కూడా చూడండి మీరు దయచేసి. నిజంగా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ, అలాగే శానిటేషన్ సిబ్బంది కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, ఆర్ఎన్బి వాళ్ళు కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు నెల్లూరు నగరంలో కనుమ తెప్పోత్సవం జరుగుతుంది. ఈరోజు లక్షలాది మంది జనం మీరు చూస్తున్నారు. ఎక్కడ కూడా ఇంకొద్ది ముందుకెళ్తే ఇటు కిసాన్ నగర్ కానీ, ఇటు స్టోనర్స్పేట కానీ వెళ్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఎవరికి కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొన్న కూడా విజిట్ చేసి, మళ్ళీ ఈరోజు కూడా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈరోజు కూడా సొంతం మా కార్యకర్త జాకీరు, అటు 5వ డివిజన్ గంగాధర్ వాళ్ళ అమ్మగారు కూడా చనిపోతే కూడా ముందు ఇక్కడ చూసి ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నారు సార్. నిజంగా కూడా ఆ ప్రజల మీద ఉండే భక్తి నారాయణ గారికి అటువంటిది. ఎందుకంటే మంచి మెజార్టీతో గెలిపించిన దానికి
పొంగూరు నారాయణ గారికి ఇచ్చిన బహుమతి కాబట్టి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా కనిపించి అందరికి కూడా విష్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా సెల్ఫీ ఫొటోస్ కూడా సార్ని అడిగి వాళ్ళు సెల్ఫీ ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నా మీరు చెప్పండి, ఏ విధంగా ఉన్న ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉందన్న? ముందుగా అందరికీ నెల్లూరు నగర ప్రజలకి అదేవిధంగా 4వ డివిజను ప్రజలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మైపాడు గేట్ సెంటర్లో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఇక్కడ తెప్పోత్సవం బ్రహ్మాండంగా కను విధంగా జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు సార్ వచ్చేసి ఏర్పాట్లు మొత్తం పరిశీలించడం జరిగినది. చాలా బ్రహ్మాండంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ వచ్చేసి విజిట్ చేయడం మంది ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యంగా లేకుండా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడం. ఇదే విధంగా అందరికీ నా నమస్కారములు. సో చూశారు కదా, నెల్లూరు నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా కలిసి వచ్చి ఈ తెప్పోత్సవంలో అయితే పాల్గొనడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏ మాత్రం తగ్గకుండా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అయితే ఆ డెకరేషన్ కానివ్వచ్చు, ఇక్కడ పూజా కార్యక్రమాలు కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏ మాత్రం తగ్గకుండా చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అయితే చేయడం జరిగింది.